కృపావార్తని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అనుదిన వాగ్దానం కార్యక్రమంలో ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని, దేవుడి వాగ్దానాల ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయని నేను ఎంతగానో ఆశిస్తూ మీ కొరకు నేను ప్రతిదినము ప్రార్థిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారు కదా? దేవుడు మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించబడును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు యొక్క వాగ్దానము చూద్దాం. చూడండి, యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములు కట్టుదురు, పాడైన పట్టణములు నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములు బాగు చేయుదురు. నా జీవితం పాడైపోయింది, నా స్థితిగతులు పాడైపోయినాయి, పూర్వం నుండి మా కుటుంబాలన్నీ కూడా పాడైపోయినాయి, మా జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి నేను అనుకుంటున్నావు కదా. ఈరోజు ఈ కృపావార్త, ఈ వాగ్దానం మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. అదేంటంటే, చాలా కాలం నుండి పాడైపోయిన నీ పరిస్థితులు, నీ స్థలాలు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నీ స్థితిగతులు అన్నీ కూడా, నీ పిల్లల జీవితాలు, నీ కుటుంబంలో జీవితాలు, నీ భర్త మారలేదని, భార్య మారలేదని, పిల్లలు మారలేదని నువ్వెంతగానో కన్నీళ్లు కారుస్తున్నావు కదా. వారి జీవితాలను చూసి నువ్వు పాడైపోయిందని నువ్వు బాధపడుతున్నారు కదా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు అంటే నీ దేవుడు నీ చేత నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ చేత నీ కుటుంబంలో రక్షణ కార్యాలు జరిగించడానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు. అందుకే అన్నాడు, నువ్వు కట్టడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు అంటున్నాడు. దేవుడు నీ జీవితంలో, నీ స్థలాలు ఏదైతే ఉందో, నీ కుటుంబం ఏదైతే ఉందో, నీ పరిస్థితులు ఏదైతే ఉందో, సమస్తం కట్టడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. పూర్వమున పాడైపోయిన స్థలములు కూడా కట్టబడును అంటున్నాడు. అంటే నీ జీవితంలో పూర్వం నుండి నీ కుటుంబీకులు ఎవరు, నీ పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నీ ముందుంటే గనక వారు కూడా, వారి కుటుంబాలు కూడా నీ చేత కట్టబడుతున్నారు. నీ తల్లిదండ్రుల గురించి, నీ తాతల గురించి, నీ కుటుంబీకుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ కుటుంబాలన్నీ కూడా కట్టబడుతున్నాయి. ఇంకా అన్నాడు, పాడైపోయిన పట్టణం నూతనంగా స్థాపించబడి. అంటే ఇప్పుడు దాకా వారి జీవితాలు పాడైగా ఉన్నాయి, పాడైపోయిన జీవితాలు, వీడు ఎందుకు పనికిరారా అని అనుకుంటున్నావు కదా. దేవుడు వారి కుటుంబాలకి నూతన జీవితాలు ఇవ్వబోతున్నాడు, నూతనంగా వారిని స్థాపించబోతున్నాడు, నూతనంగా ఆ పట్టణంలో దీవించబడతాడు. నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న కుటుంబాల్లో దేవుడు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములు బాగు చేయబడును అంటే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబోతుంది. తరతరం నుండి నీ కుటుంబాలను కూడా తరతరాలు నాశనం అయిపోతున్నారేమో, ఆ తరతరాల నుండి శాపాన్ని దేవుడు విడిపిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు కన్నీళ్ళు కరుస్తున్నావో, నీ కుటుంబంలో నా భర్త మారలేదని, పిల్లల మారలేదని నువ్వు ఏడుస్తున్నావో, ఖచ్చితంగా దేవుడు వారి జీవితాలు నూతన పరుస్తున్నాడు, నూతన కార్యాలు చేయబోతున్నాడు, నూతన అద్భుతాలు వారి జీవితంలో ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి ఈ వాగ్దానం నమ్మితే కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రం. పాడైపోయిన బ్రతుకులు, తరతరాల నుండి పాడైపోయిన బ్రతుకుల్ని నువ్వు మార్చగల దేవుడిని. ఎవరైతే రక్షణ లేక బాధపడుతున్నారో, తను పాడైపోయినని బాధపడుతున్నారో, వారి జీవితంలో మరలా కట్టండి, మరలా స్థాపింపచేయండి. వారి జీవితంలో నూతన కార్యాలు నూతనంగా జరిగించి నీ ఆశీర్వాదం, నీ దీవెనలు వారి పట్ల, వారి కుటుంబాల పట్ల జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడదని మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీవు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా అనేక మందికి రీచ్ అవుతుంది. వారు, వారి కుటుంబాలు కూడా దీవించబడతాయి. దేవుడి యొక్క పనుల్లో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.